ప్రస్తుతం మనం జక్కా వెంకట్ రెడ్డి గారితో ఉన్నాం. ఏవి కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ఉప్పల్ బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా 2007 నుంచి 2014 వరకు చేశారు. తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్గా 2 సంవత్సరాలు పనిచేశారు. తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ సెక్రటరీగా ప్రస్తుతం ఆయన వ్యవహరిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీలో కూడా ఆయన పనిచేస్తున్నారు. ఏవి కన్స్ట్రక్షన్స్ తెలంగాణలోనే చాలా ప్రతిష్టాత్మకమైన కన్స్ట్రక్షన్ కంపెనీ. ఈ మధ్యకాలంలో ఈ తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్లో జనరల్ మీటింగ్స్ ఇప్పటివరకు దాదాపు 5 జనరల్ మీటింగ్స్ జరిగిన వాటిలో కీలకమైన విషయాల గురించి చర్చించడం జరిగింది. ఈ కన్స్ట్రక్షన్ సంబంధించి హౌసింగ్ మీద జిఎస్టీ భారం కానివ్వచ్చు, లేకపోతే ఈ తెలంగాణ ఏరియాలో రియాలిటీ కానీ రియల్ ఎస్టేట్ కానీ ఈ భూమి ఎలా ఉంది, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ని ఎలా డెవలప్ చేయాలి, వీటి గురించి చర్చలు జరిగాయి. కేటీఆర్ అండ్ కేసీఆర్ గారు కూడా చాలా వరకు హామీలు ఇచ్చారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు రానున్న తరుణంలో వెంకటరెడ్డి గారు కూడా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు అన్న సమాచారం ఊపందుకుంది. ఏవి కన్స్ట్రక్షన్స్ ఎండీగానే కాకుండా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే మున్సిపాలిటీకి సంబంధించి ఇక్కడున్న సమస్యలను ఎంతవరకు ఆయన పరిష్కరిస్తారు, అసలు ఇక్కడున్న సమస్యలు ఏంటి, ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ఏవి కన్స్ట్రక్షన్స్ ఎండీగానే కాకుండా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే మున్సిపాలిటీకి సంబంధించి ఇక్కడున్న సమస్యలను ఎంతవరకు ఆయన పరిష్కరిస్తారు? ఇట్లాగే సపోర్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా మున్సిపాలిటీని చాలా చక్కగా అభివృద్ధి చేయొచ్చు, చాలా బాగా అభివృద్ధి చేయొచ్చు అని ఆస్కారం ఉంది. ఒక అపార్ట్మెంట్ని కానీ ఒక విల్లాని కానీ ఎంత శ్రద్ధతో మేము కన్స్ట్రక్ట్ చేస్తామో అంతే శ్రద్ధతో ఫిర్జాది కూడా మున్సిపాలిటీని కూడా ఒక అద్భుతమైన ప్లేస్గా చిత్రీకరిస్తాం. హైదరాబాద్ సిటీలో ఇంకో బ్యూటిఫుల్ సిటీగా ఈ ఫిర్జాది కూడా మున్సిపాలిటీని తీర్చిదిద్దాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మేము ఉన్నాం మీ పైన, మీ ముందు, మీ వెనకాల నేను ఎంకరేజ్ చేస్తాం, మేము నీకోసం పని చేస్తామని చెప్పి ఫిర్జాది కూడా ప్రజలు ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్తే వెంకటరెడ్డి గారు. నమస్తే. ఐ వుడ్ లైక్ టు విష్ యూ ఫర్ బీయింగ్ the MD of AV Constructions and also you are running very successfully in this construction field. మీకు ఎలా అనిపిస్తుంది? అండి, అంటే మనం ఏ పని చేసినా సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. బట్ సక్సెస్ విత్ ఎక్కువ మనకి ఆనందంగా ఉండాలి. ఏ పని చేసినా అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దాంట్లో కన్స్ట్రక్షన్లో నిజంగా మేము మానిటరీ వైజ్ ఎంత బెనిఫిట్ పొందామో అంతకన్నా ఎక్కువగా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటే మాకు ఆత్మతృప్తి ఈ కన్స్ట్రక్షన్లో కానీ లేఅవుట్లో కానీ మాకు వచ్చింది. గత 14 సంవత్సరాలుగా 2004లో ఏవి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి చిన్న ప్రాజెక్ట్ నుంచి ఒక ఇల్లు కానించి ఈరోజు గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ అపార్ట్మెంట్స్ వరకు వచ్చాము. గవర్నమెంట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాము. అట్లాగే 2 BHK చేశాము. ఒకటి పెట్ పార్క్ అయితే ప్యాషన్ కేటీఆర్ గారి పెట్ పార్క్ కూడా మేమే చేశాము. అట్లాంటి అన్ని మంచి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ గేటెడ్ కమ్యూనిటీస్ హైదరాబాద్ ఈస్ట్లో చాలా చక్కగా లాస్ట్ 14 సంవత్సరాలు చేయడం జరిగింది. ఇంకా ముందు నుంచి కూడా మా యొక్క కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళ రిఫరలే మాకు మార్కెట్ యూజ్ ఎక్స్పాన్షన్ ఉంది. సో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని సాటిస్ఫై చేస్తే చాలు, ఇక మాకు నెక్స్ట్ వెంచర్ అంతా ఆటోమేటిక్గా మార్కెట్ అవుతుంది అనేది మేము నమ్ముతాం. కాబట్టి మెయింటెనెన్స్ విషయమే కానీ లేకపోతే వాటిని కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ కానీ అవన్నీ మా రెస్పాన్సిబిలిటీ తీసుకొని కస్టమర్లందరికీ 14 సంవత్సరాల నుంచి ఉన్న కస్టమర్లందరూ ఇంకా కూడా మాతోటే ఉన్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా వాళ్ళ ఇంట్లో మాతోటే షేర్ చేసుకుంటారు. మేమే వాళ్ళ ప్రాబ్లం మళ్ళీ సాల్వ్ చేయాలి. నిజంగా వాళ్ళందరికీ సేవ చేస్తున్నందుకు ధన్యవాదాలు. కన్స్ట్రక్షన్ కంపెనీస్ అంటే యూజువల్గా మనం చూస్తుంటాం హైదరాబాద్ నడి బొడ్డున ఈ జూబ్లీ హిల్స్ కానీ బంజారా హిల్స్ కానీ లేకపోతే ఇతర బాగా రెప్యూటెడ్ ఏరియాస్లో కన్స్ట్రక్షన్స్ కంపెనీస్ని ఎస్టాబ్లిష్ చేయడం మనం చూస్తూ ఉంటాం. కానీ మీరు ఈ ఏరియాలో ఈ మన మేడ్చల్ అండ్ బోడుప్పల్ ఈ ఏరియాలో మీ ఆఫీస్ని పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి? అంటారు కదా, మట్టి పనికైనా ఇంటివాడు ఉండాలని మా యొక్క కన్స్ట్రక్షన్ కంపెనీ ఎస్పెషల్లీ హైదరాబాద్ ఈస్ట్ సైడ్ మా విలేజ్ వచ్చి భువనగిరి ప్రాంతంలో, భువనగిరి తర్వాత నల్గొండ డిస్టిక్లో మొత్తుకూరు దగ్గర ఉంది మా విలేజ్.
ఈ ఏరియాలో అంతా అంటే మా ఊర్లో ఉన్నట్టుగానే ఉంటుంది ఇక్కడ వరంగల్ రోడ్ ఎస్పెషల్లీ హైదరాబాద్ రోడ్లో మా ఊర్లో ఉన్నట్టుగా అంత తెలిసిన వాళ్ళ సర్కిల్ ఇక్కడ అంతా ఇక్కడ ఉండే పాపులేషన్ కానీ పబ్లిక్ కానీ పిరిజాదుల మున్సిపాలిటీ కానీ అటు బోడుప్పల్ కానీ ఇటు పోచారం కానీ ఈ ప్రాంతంలో ఎక్కువ శాతము విలేజెస్ నుంచి నల్గొండ డిస్టిక్ కానివ్వండి వరంగల్ డిస్టిక్ కానివ్వండి అట్నుంచి వచ్చి ఇక్కడే సెటిల్ అయ్యి వాళ్ళ యొక్క ఉపాధి కోసం లేకపోతే పిల్లల చదువుల కోసం వాళ్ళ ఉద్యోగాల కోసం వాళ్ళ యొక్క జాబ్ కోసం వచ్చి ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో మన ప్రాంతం ప్రజలకి మనం ఏదైనా సాయం చేయొచ్చు, లేకపోతే మన ప్రాంత ప్రజల్లో మనకు ఒక గుర్తింపు అంటూ రావాలి, మన ప్రాంత ప్రజల్లో మనం ఏదైనా చిన్న చిన్న హెల్ప్ కానీ వాళ్ళ నుంచి మనం కానీ సాయం కానీ ఒకరికొకరు తోడుగా ఉంటాం అని చెప్పి ఈ ప్రాంతం ఎస్పెషల్లీ మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. కంఫర్టబుల్గా ఉన్నాం, ఇక్కడ ఎట్లాంటి ఇష్యూస్ లేవు, బిజినెస్ వాల్యూమ్స్లో చేస్తాం, డబ్బులు వెస్ట్ వాళ్ళు సంపాదించినట్టుగానే మేము కూడా సంపాదిస్తాం, డబ్బులకేం ప్రాబ్లం లేదు. అట్ ద సేమ్ టైం వాల్యూమ్లో మన వాళ్ళకి ఒక అఫోర్డబుల్ ప్రైస్ పైన కాస్ట్ టు కాస్ట్ మనం ఏదైతే కన్స్ట్రక్షన్ కాస్ట్ ఉందో దానిపైన మినిమం మనం మార్జిన్స్ వేసుకొని చేస్తే మనకు అంత తెలిసిన వాళ్ళ సర్కిలే కాబట్టి వాళ్ళందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అట్లాగే మన మార్కెట్ కూడా ఒక ప్రాజెక్ట్ చేసే బదులు 4 ప్రాజెక్టులు చేసి అంతే డబ్బులు మనం సంపాదించవచ్చు అనే మోటివ్ తోటి వాల్యూమ్స్లో బిజినెస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీస్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఎక్కువగా అయిపోయాయి. ఈ సర్కమ్స్టాన్సెస్ అవుటర్ రింగ్ రోడ్ చూసినా లేకపోతే ఎక్కువ కన్స్ట్రక్షన్ కంపెనీస్ నార్త్ సైడ్ ఎక్కువ వచ్చేసి వాళ్ళు ఒక వన్ కైండ్ ఆఫ్ స్టైల్ని జనాలకు అలవాటు చేసేసారు. టచ్ చేస్తే 1 కోటి 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు అన్నట్టుగా. ఇప్పుడు హైదరాబాద్లో నిజంగా ఇల్లు కొనాలంటే అది గగనమే అనే పరిస్థితికి చాలామంది జనాలు వచ్చేసారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇట్లే కాదండి, ప్లాట్ కొనాలన్నా పాపం ఈరోజు నిజంగా కష్టం ఉంది, అపార్ట్మెంట్ కొనాలన్నా కష్టం ఉంది. వెస్ట్ హైదరాబాద్ అయితే మీరు చెప్తున్నారో గచ్చిబౌలి ఆ సైడ్ ప్రాంతాలు ఆల్రెడీ ఐటీ భూమి వచ్చేసిన తర్వాత నుంచి లాస్ట్ 10 ఇయర్స్లో విపరీతంగా ప్రైస్ అనేది అక్కడ అందుబాటు లేకుండా పోయింది. ఇప్పుడు ఆ ప్రైస్ ఎప్పుడైతే అందుబాటు లేకుండా పోయిందో పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ ది ఆల్టర్నేటివ్. సో ఆల్టర్నేటివ్లో మనకి హైదరాబాద్ ఈస్ట్ అనేది మంచి ఆల్టర్నేటివ్గా కనిపించింది. అఫోర్డబుల్ హౌసింగ్, రీజనబుల్ ప్రైసెస్ ప్లస్ హెచ్ఎండి పర్మిషన్స్ తీసుకొని ఇక్కడ ఓపెన్ ప్లాటింగ్ అయితేనేమి, అపార్ట్మెంట్ అయితేనేమి, ఇండిపెండెంట్ హౌసింగ్లు అయితేనేమి, ఈ 3 కూడా ఇక్కడ చాలా అఫోర్డబిలిటీ వచ్చింది. ప్లస్ లాస్ట్ 1 ఇయర్ పైనుంచి మెట్రో రైలు అందుబాటులోకి వచ్చింది ఈస్ట్ వెస్ట్ కనెక్టివిటీ చేయడం కోసం. సో మీరు చూస్తుంటే ఉప్పల్ నుంచే ఒక కారిడార్ స్టార్ట్ అవుతుంది, అది గచ్చిబౌలి వరకు పోతుంది, హైటెక్ సిటీ వరకు పోతుంది. సో ఇది వచ్చిన తర్వాత ట్రాన్స్పోర్ట్ అనేది వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి అక్కడికి చాలా ఈజీగా మూవ్ అవుతున్నారు. బట్ పీపుల్ ఆర్ అక్కడ ₹1 పెట్టి అపార్ట్మెంట్ కొనే బదులు ఆ అపార్ట్మెంట్ ఇక్కడ 40 లక్షలు 30 లక్షలు 50 లక్షలు పెడితే ఇక్కడ కొనుక్కుంటే 40 మినిట్స్ ఇక్కడి నుంచి అక్కడికి హైటెక్ సిటీకి ట్రావెల్ చేయడం. సో ట్రావెల్ చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు, మంచిగా ఏసీలో కంఫర్టబుల్గా మెట్రోలో వెళ్తున్నారు. సో పిల్లల ఎడ్యుకేషన్ కానీ లేకపోతే కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ ఇక్కడ చాలా రీజనబుల్గా ఉంటుంది, చాలా అఫోర్డబిలిటీ ఉంటుంది. ప్లస్ అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ హైవేకి అటుపక్కగా ఉన్న ప్లేస్ చాలా దగ్గరగా ఉంటుంది, నేషనల్ హైవే కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది. ప్లస్ వాళ్ళ ఊర్లోకి వెళ్ళడానికి ఇక్కడ సౌకర్యంగా ఉంటుంది. అందుకని ముఖ్యంగా ఈ ప్రాంతంలో మనకి దాదాపుగా 600 ఎకరాల్లో ఎక్కువ పార్క్ ఉంది. మన దగ్గర ఇక్కడ మేడిపల్లి పార్క్ ఒక ఆల్మోస్ట్ 187 ఎకర్స్, అట్లాగే మీకు నందనవనం తీసుకుంటే నారపల్లిలో ఒక 400 ఎకరాలు, అట్లాగే మనకి చెంగిచెర్ల తీసుకుంటే అక్కడ 100-150 ఎకరాలు. ఇట్లా చాలా అంటే ఇక్కడ ఇండస్ట్రియల్ పొల్యూషన్ దూరంగా, అట్లాగే గ్రీన్ స్పేస్ లంగ్ స్పేస్కి దగ్గరగా ఆక్సిజన్ ఏరియా, ఎక్కువ ఆక్సిజన్ ఏరియా ఉంటుంది, పొల్యూషన్కి ఫ్రీగా ఉంటుంది. సో ఏరియా లివబుల్ ఏరియా అనమాట, రెసిడెన్షియల్కి చాలా చక్కగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం రెసిడెన్షియల్ కావాల్సిన నీడ్స్ అంటే ట్రాన్స్పోర్టేషన్ ఉంది, చాలా చక్కగా 2 ఆర్టీసీ డిపోలు, ఉప్పల్ బస్ డిపో, ఇటు చెంగిచెర్ల బస్ డిపో, అట్లాగే నేషనల్ హైవే ఉంది. ఇప్పుడు ఎలివేటెడ్ కారిడార్ కూడా అవుతుంది మీరు సిపిఆర్ఐ నారపల్లి నుంచి ఉప్పల్ వరకు ఒక ఎక్స్ప్రెస్ వే కూడా ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ చేసింది. సో అది కన్వీనియన్స్ కోసం ఉంటుంది. ఎట్లా మెట్రో ఉంది మనం అనుకున్నట్టుగా. అట్ ద సేమ్ టైం ఇక్కడ షాపింగ్ కాంప్లెక్సెస్ కానీ, బ్యాంక్స్ కానీ, స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ మీకు ప్రతి ఒక్కటి ఇక్కడ అవైలబుల్ ఉంది. మనకు లివబుల్ ఏంటి ప్రొవిజన్స్ కావాలి, మనకి ప్రొవిజన్స్కి అన్ని రకాల మాల్స్ ఉన్నాయి, బట్టలు కావాలి అన్ని రకాల బ్యాంక్స్ ఉన్నాయి, సో స్కూల్స్ ఉన్నాయి, న్యాచురల్ సోర్సెస్ లైక్ వాటర్ కూడా ఇక్కడ గ్రౌండ్ వాటర్ కొంచెం తక్కువగా ఉంటుంది. గ్రౌండ్ వాటర్కి మేము బాగా ఇనిషియేషన్ లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్మెంట్కి బాగా కృషి చేశాము. రీసెంట్గా మెట్రో వాటర్ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యి ఇప్పుడిప్పుడే వాటర్ సప్లై అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. సో ఇంకా దీన్ని డైలీ బేసిస్లో ఫాలోఅప్ చేస్తున్నాం మేము. వాటర్ కూడా ఇంప్రూవ్ అవ్వడానికి అవసరం, ఇంటింటికి ఒకసారి
కేసీఆర్ గారు ఏదైతే డ్రీమ్ ఉందో ఇంటింటికి నల్ల కనెక్షన్, మంచినీళ్ళు, కృష్ణ వాటర్ దాపియాలని, అది త్వరలోనే అందరి ఇంటికి రెగ్యులర్గా ఆల్టర్నేటివ్ ఇప్పుడు వస్తున్నాయి, ఇప్పుడు వారానికి ఒకసారి లేకపోతే వారానికి 2 సార్లు వస్తున్నాయి. బట్ రెగ్యులర్ బేసిస్లో అది ఆల్టర్నేట్ డే రావాలని, ఇంకా ఫ్యూచర్లో నన్ను అడిగితే కేసీఆర్ గారు 24 గంటలు పవర్ అయితే ఎట్లా ఇచ్చారు, 24 గంటలు మంచినీళ్ళు అనేది ట్యాప్ ఇస్తే నీళ్లు రావాలి, స్విచ్ చేస్తే పవర్ ఎట్లా వస్తుందో, లైట్ ఎట్లా వెలుగుతుందో, నల్ల ఎక్కితే నీళ్ళు ఎట్లా రావాలనేది నా డ్రీము. అది ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఉంది, పైప్ లైన్లు అయితే ఉన్నాయి, కావాల్సిన ఏం లేదు, దాంట్లో వచ్చిన లింకేజ్లు లింకప్ చేసుకోవాలి, ఒకటి కనెక్టివిటీ పెంచుకోవాలి, పైప్ లైన్లు ఎక్కడన్నా పాత పైప్ లైన్ ఉంటే వాటిని ఇంప్రూవైజ్ చేసుకోవాలి. అవన్నీ ఇంప్రూవైజ్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా మనకి వాటర్ అనేది 24/7 ఖచ్చితంగా ఇవ్వచ్చు. ఇప్పుడు మాదాపూర్ అండ్ గచ్చిబౌలి ఈ స్ట్రెచ్లో చూసుకుంటే ఎక్కువ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎక్కువగా ఉన్నాయి. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అక్కడే చూస్తూ ఉంటారు హౌసెస్ తీసుకోవాలంటే. ఈ అపర్ణ వన్ కానివ్వచ్చు, లేకపోతే గోల్డ్ ఫెడ్జీ ఇలాంటి చాలా రకాల కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఎక్కువైపోయాయి. హౌ డిఫరెంట్ ఏవీ కన్స్ట్రక్షన్స్ కంపేర్ టు అదర్ కంపెనీస్? ఒకటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. అఫోర్డబుల్ హౌసింగ్ పైన మేము ఏవీ ఇన్ఫో ప్రైడ్ అనే ఒక అపార్ట్మెంట్ కట్టాం. సో బిలో 50 lakhs క్రెడై ఒకటి స్టేట్ వైడ్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. విల్లా కన్స్ట్రక్షన్ 50 lakh అండ్ బిలో, 50 lakh అండ్ ఎబో, అట్లా ఒక 3-4 కేటగిరీ బెస్ట్ లేఅవుట్. సో మా అపార్ట్మెంట్కి కాంపిటీటర్స్ ఎవరైతే అపర్ణ ఉండే, ఇంకొక 2 కంపెనీలు ఉండే, ఏవీ కన్స్ట్రక్షన్స్ ఉండే. అవన్నీ అపర్ణాన్ని బీట్ చేసి, మిగతా కంపెనీని బీట్ చేసి ఏవీ కన్స్ట్రక్షన్స్ నెంబర్ 1గా బెస్ట్ అఫోర్డబుల్ 50 lakhs బిలో గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ మాకు సెలెక్ట్ అయ్యింది. దాన్ని క్రిసిల్ వాళ్ళకి వాళ్ళు క్రెడై వాళ్ళు టైఅప్ చేసి దాన్ని సెలెక్ట్ చేసింది. సో దాన్ని బట్టి మీరు చూడవచ్చు, అపర్ణ అవన్నీ పేరు ఎక్కువ వెస్ట్ సైడ్, వాటన్నిటికన్నా ఎక్కువ ఈస్ట్ సైడ్ ఏవీ కన్స్ట్రక్షన్స్ అంటే చాలా మంది గుర్తుపడతారు. అక్కడ 10 కంపెనీలు ఉండొచ్చు బ్రాండెడ్, ఇక్కడ ఏకైక కంపెనీ మంచి బ్రాండెడ్ ఏవీ కన్స్ట్రక్షన్. ఇక్కడ ఎక్కువ ఏవీ కన్స్ట్రక్షన్స్లో ఇల్లు కొనుక్కున్న వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నారు? గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారా, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారా, ఆర్ ఎల్స్ ఎనీ అదర్ ప్రైవేట్ కంపెనీస్లో వర్క్ చేస్తున్న వ్యక్తులు ఉన్నారా? ఏవీ కన్స్ట్రక్షన్స్లో కొన్న వాళ్ళు రైతుల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే పెద్ద ఆఫీసర్స్ వరకు ఉన్నారు, లేకపోతే చిన్న బిజినెస్ మ్యాన్ మొదలు పెట్టుకుంటే పెద్ద బిజినెస్ బూమ్స్ ఉన్నారు. సో అంటే ఐటీ నార్మల్ జాబ్ నుంచి ఐటీ జాబ్ వరకు ఉన్నారు. ఇక్కడ మిక్స్డ్ కల్చర్ ఉంటుంది ఈ ప్రాంతంలో. మీకు పక్కింటోళ్ళే ₹1 అంటే నెలకు 10 లక్షలు సంపాదించే వాళ్ళు ఉంటారు, ఇటు పక్కింటోళ్ళే నెలకు 50,000 సంపాదించే వాళ్ళు ఉంటారు. సో అట్లా మిక్స్డ్ పబ్లిక్ ఉంటారు ఇక్కడ. మన అపార్ట్మెంట్ని కట్టే స్టైల్ని బట్టి, దాన్ని బట్టి, అఫోర్డబిలిటీని బట్టి వాళ్ళ కేటగిరీస్లో మేము అన్ని కేటగిరీస్ని కేటగిరీకి ట్రై చేస్తాం. సో అఫోర్డబుల్ హౌసింగ్ పైన కూడా ఎక్కువ దృష్టి పెడుతున్నాం, అట్లాగే లగ్జరీ హౌసింగ్ పైన కూడా ఎక్కువ దృష్టి పెడుతున్నాం. మేము గేటెడ్ కమ్యూనిటీస్, స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ అట్ ద సేమ్ టైం గేటెడ్ కమ్యూనిటీస్, ఇండిపెండెంట్ హౌసెస్ అట్ ద సేమ్ టైం గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్, ఓపెన్ ప్లాటింగ్ అట్ ద సేమ్ టైం కమర్షియల్ స్పేస్, అన్ని రకాలుగా మేము అందరి క్యాటర్స్ని, అందరి అవసరాలని మేము అంటే క్యాటరీ అని. ఏవీ కన్స్ట్రక్షన్స్ ఓన్లీ ఈస్ట్కే పరిమితమైందా, లేకపోతే ఈ బౌండరీస్ దాటి వెస్ట్ సైడ్ కూడా ఎస్టాబ్లిష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? చాలా కంఫర్టబుల్గా ఉన్నాం ఇక్కడ, ప్రజలు ఇక్కడ కస్టమర్స్ చాలా చక్కగా చూస్తాను మమ్మల్ని. ప్రస్తుతానికి వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇంటెన్షన్ టు మూవ్ వెస్ట్ ఆర్ ఇంకెక్కడ వేరే ప్రాంతానికి వెళ్ళాలనుకోవట్లేదు. యాజ్ లాంగ్ యాజ్ ఈస్ట్ ఎప్పుడు మమ్మల్ని ముంచలేదు. ఈస్ట్ మమ్మల్ని రిసెషన్ ఉన్నప్పుడైనా సరే, మార్కెట్ బాగా డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడైనా సరే, లేకపోతే ఎలాంటి టైంలో కూడా ఈస్ట్ నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు నష్టపోలేదు. ఈస్ట్ నమ్ముకున్న వాళ్ళు ఆల్వేస్ ది బెస్ట్ బిల్డర్గా, బెస్ట్ ప్రాఫిట్స్ తోటి, బెస్ట్ రిటర్న్స్ తోటి బయటపడి ఉన్నాం కాబట్టి ఐఎమ్ వెరీ మచ్ కంఫర్టబుల్ ఇన్ ద ఈస్ట్. ఈస్ట్ చాలా చక్కగా ఉంది. లైక్ గవర్నమెంట్ వైపు నుంచి ఎట్లాంటి సపోర్ట్ ఉంది మీకు? లుక్ ఈస్ట్ పాలసీ ఒకటి, సిన్స్ యు ఆర్ ఇంటూ టీఆర్ఎస్ పార్టీ ఆల్సో. సో లుక్ ఈస్ట్ పాలసీ అని ఒకటి కేసీఆర్ గారు బాగా అప్గ్రేడ్ చేయాలని, హైదరాబాద్ వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్ ఒకటి చక్కగా డెవలప్ చేయాలి. లుక్ ఈస్ట్ పాలసీలో ఐటీ పార్క్స్ కూడా, ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, లేకపోతే అటు మనకు పోచారం అక్కడ ఎస్సీజెడ్ ఉన్నది. సో ఈ ప్రాంతాన్ని అంతా లుక్ ఈస్ట్ పాలసీలో వాళ్ళు తీసుకురావడానికి అంతా ఎంతో మొగ్గు చూపుతున్నారు. వాళ్ళకి రాయితీలు కల్పించినారు. ఒక ఎంప్లాయీని రిక్రూట్ చేస్తే గవర్నమెంట్ నుంచి ఆ యొక్క కంపెనీకి ఒక 50,000 మనీ ఇవ్వడం, ఎలక్ట్రిసిటీలో సబ్సిడీ ఇవ్వడం, మెట్రో పాస్లు ఫ్రీగా ఇవ్వడం, ఇట్లాంటివన్నీ రాయితీలన్నీ కల్పించడానికి మన తెలంగాణ గవర్నమెంట్ కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు అది ప్లాన్ చేశారు. అది సూన్ లాంచ్ అవుతుందని అనుకుంటున్నాం. ఒకసారి మినిస్ట్రీస్ అన్ని ఫామ్ అయిన తర్వాత ఈ లుక్ ఈస్ట్ పాలసీతో హైదరాబాద్ ఈస్ట్ ఎస్పెషల్లీ ఉప్పల్, పీర్జాదిగూడ, బోడుప్పల్ ఈ పరిసర ప్రాంతాలన్నీ మారబోతాయి.
వీటిల్లో రూపీస్లో ఇక్కడ కూడా ఐటీ కంపెనీస్ గురించి ఐటీ అడగబోతున్నాం. కంపెనీస్ ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియా ఉందో వాటన్నిటిని కన్వర్ట్ చేసుకొని వాళ్ళకి 60% ఐటీకి 40% అదర్ ల్యాండ్ లార్డ్కి నచ్చినట్టుగా చేసుకోవచ్చు. సో మెట్రో రైల్ కనెక్టివిటీ ఎట్లాగా ఉంది కాబట్టి అదొకటి చేస్తున్నారు. ఇండస్ట్రియల్ పాలసీ కూడా ఈస్ట్ సైడ్ అంటే అప్ టు వరంగల్ వరకు మనకి చాలా ల్యాండ్ బ్యాంక్ ఉంది, హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్ ఉంది, దాన్ని కూడా చేయడానికి. ప్లస్ అట్ ద సేమ్ టైం మూసీ కారిడార్ అవుతుందో మూసీ కారిడార్ని ఒక ఎక్స్ప్రెస్ వే ఒకటి మూసీ పొంటి మనకి అప్ టు గట్కేసర్ అవుటర్ రింగ్ రోడ్ వరకు మనకి ఇప్పుడు తీసుకుంటే అంబర్పేట్ పరిసర ప్రాంతాల నుంచి మూసీ లాంగ్ త్రూ ఉప్పల్ బగాయత్ ల్యాండ్ నుంచి ఒకటి మంచి ఒక ఎక్స్ప్రెస్ వే వస్తుంది. మూసీని పరిస్థితి రానున్న కాలంలో అంటే ఆ మూసీ పక్కన ఇప్పుడు జాయిన్ చేసే ఆస్కారం. ఒకప్పుడు మూసీ పక్కన అంటే నడవలేని పరిస్థితి. ఇప్పుడు ఎక్కడ మనకి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, ఎస్టీపీలు, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టడం జరిగింది. ఆ ప్లాంట్స్లో మనకి వ్యర్థాలన్నీ అక్కడ శుద్ధి చేసి మంచినీటిని మూసీలో వదలడం జరుగుతుంది. దీంతో పాటు మూసీ అంతా అంటే చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది. కింద రైతులకు నల్గొండ జిల్లాలో అయితే మూసీ వాటర్ వెళ్తుందో అగ్రికల్చర్కి, ఆ రైతులకు కూడా మంచి వాటర్ వస్తుంది. ప్లస్ హైదరాబాద్ కూడా ఒక మూసీ పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు హౌసింగ్ కన్స్ట్రక్షన్ మీద జిఎస్టీ భారం, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? హౌసింగ్ పైన జిఎస్టీ భారం యాక్చువల్గా 18% ప్రపోజ్ చేశారు. 18% నుంచి ఇప్పుడు దాన్ని 12% చేశారు. బట్ అయినా కూడా 12% అనేది ఐటీసీ ఇన్పుట్ ట్యాక్స్ రేట్ పైన ఉంది. అది ఇన్పుట్ ట్యాక్స్ రేట్ ఏదైతే ఉందో దాన్ని కస్టమర్కి పాస్ చేస్తున్నామా లేదా, ఎట్లా పాస్ చేయాలి అనేది చాలా కన్ఫ్యూజన్గా, చాలా డౌట్స్గా కస్టమర్కి బిల్డర్కి డిస్ప్యూట్ కొత్తగా తెచ్చేదానికి ఆస్కారం ఉంది. అంటే ఇక్కడ వెన్ ద హౌస్ ఈజ్ అండర్ కన్స్ట్రక్షన్ అండ్ ఇట్ ఈస్ టోటల్లీ కన్స్ట్రక్టెడ్, ఆఫ్టర్ అండ్ బిఫోర్ కూడా జిఎస్టీ పర్సంటేజ్లో తేడాలు ఉంటాయన్న మాటలు విన్నాము. అయితే ఏమైతే జిఎస్టీ పర్సెంటేజ్ అవుతుందో అది 12% ఉంది. డిస్ప్యూట్ ఇన్పుట్ ట్యాక్స్ రేట్ అనేది పాస్ చేయకుండా ఉంది. సో అందుకని సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా ఎలక్షన్స్ బిఫోర్ ఏం చేసింది, అఫోర్డబుల్ హౌసింగ్కి 1% జిఎస్టీ అండ్ నార్మల్ హౌసింగ్కి 5% జిఎస్టీ తీసుకొచ్చి దానికి ఇన్పుట్ ట్యాక్స్ రేట్ లేకుండా అప్ఫ్రంట్ కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసి పే చేస్తే సరిపోతుంది. అది కొంచెం బెటర్. ఇప్పుడు అంతకుముందు కూడా 4.5% సర్వీస్ ట్యాక్స్, 1.25% మన వ్యాట్ ఉండింది. దీనికి ఇప్పుడు మ్యాచ్ అవుతుంది, నో ప్రాబ్లం. దిస్ ఈజ్ గుడ్ ఫర్ ది ఇండస్ట్రీ. రానున్న కాలంలో మంచిగా అవుతుంది. లైక్ ఫిర్జాదిగూడ మున్సిపాలిటీ అయ్యి నాకు తెలిసి 3 సంవత్సరాలు అవుతుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ ఎలక్షన్స్ కదండి, మున్సిపల్ ఎలక్షన్స్. సో మీరు పోటీ చేస్తారని చెప్పి మీ అభిమానులు, అనుచరులు అయితే చెప్తున్నారు. అండి, అంటే కన్స్ట్రక్షన్లో, రియల్ ఎస్టేట్లో చక్కగా అయితే కస్టమర్ సాటిస్ఫాక్షన్ మేరకి మనం పనిచేయడం జరిగింది. వాళ్ళ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ మీట్ కావడం, కస్టమర్ హ్యాపీగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం పాలిటిక్స్లో కూడా మన మార్క్ ఒకటి చూపించుకోవచ్చు అని చెప్పి వచ్చింది. యాజ్ ఎ బిల్డర్గా విల్ హ్యావ్ సమ్ విజన్. ఒక అపార్ట్మెంట్ కట్టే ముందు మేము ఒక ప్లాన్ చేస్తాం. దాన్ని ల్యాండ్స్కేప్ ఎట్లా రావాలి, బెడ్రూమ్స్ ఎట్లా రావాలి, హాల్ ఎట్లా రావాలి, ఫ్లోరింగ్ ఏం వేయాలి, స్టేర్ కేస్ ఎట్లా పెట్టాలి, ఎలివేషన్, కలర్స్, ఇవన్నీ పారామీటర్స్. ఒక మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే కూడా ప్రతి ఒక్క మనిషికి, ఒక లీడర్ అనేవాడికి షుడ్ హ్యావ్ ఏ విజన్ ఉండాలి. ఆ మున్సిపాలిటీ ఎలా అభివృద్ధి చెందాలి, దాన్ని ఎక్కడెక్కడ పారామీటర్స్, ఎక్కడెక్కడ లొసుగులు ఉన్నాయి, ఎక్కడ చేయదు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా కూడా మున్సిపాలిటీ మూసీ బెల్ట్ కూడా ఉంటుంది, వరంగల్ హైవే బెల్ట్ ఉంటుంది, ప్లస్ ఓపెన్ స్పేస్ అయితే పార్కులు ఉంటాయి. ఇప్పుడు ఎలివేటెడ్ కారిడార్ వస్తుంది. ప్లస్ ఇక్కడ అంతా కాలనీస్ ఉన్నాయి, ఉప్పల్ చెరువు పరిసర ప్రాంతాలు ఉన్నాయి. సో ఈ భౌగోళికంగా చూసుకుంటే ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ అవైలబుల్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం హైవే ఉంది, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిని మనం ఒకదానికొకటి కోరిలేట్ చేసుకుంటూ ప్రజల అవసరాలు ఏంటి, చాలా ఫాస్ట్గా గ్రో అయ్యే ఏరియా హైదరాబాద్ మొత్తంలో. నాకు తెలిసి పీర్జాదిగూడ మున్సిపాలిటీ అంత చాలా ఫాస్ట్గా, అంటే పాపులేషన్ అనేది చాలా ఎక్కువ సెటిల్ అవుతారు ఇక్కడ. ఎందుకంటే వరంగల్ నుంచి కానీ లేకపోతే నల్గొండ డిస్ట్రిక్ట్స్ కానీ వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యే ప్రాంతం. సో ప్రతిరోజు పబ్లిక్ పెరుగుతారు, ఇక్కడ విజిటర్స్ కూడా అంతే కాలంలో పెరుగుతారు. హాల్స్, ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, లేకపోతే సినిమా థియేటర్స్ వస్తున్నాయి, లేకపోతే రేపు మంచి గవర్నమెంట్ బిల్డింగ్స్, పోలీస్ కమిషనరేట్ లాంటివి రాబోతున్నాయి ఇక్కడ. సో అట్లాంటి మున్సిపాలిటీ హైదరాబాద్లో ఎంట్రన్స్లో ఉండే మున్సిపాలిటీ హైదరాబాద్కి కూడా ఒక రోల్ మోడల్గా ఉండాలి. సో దీనికి వాటర్ సమస్య ఉంది. గ్రౌండ్ వాటర్ అనేది చాలా, ఒకప్పుడు 50 ఫీట్లు బావి తొమ్మితే వచ్చే నీళ్ళు ఒక 10-15 సంవత్సరాల క్రితం, ఇప్పుడు 1500 ఫీట్లు బోర్ వేసిన గ్రౌండ్ వాటర్ అనేది లేదు. ఒకప్పుడు అసలు రోడ్లు ఉండేది కాదు, ఇప్పుడు కొంచెం అంత రోడ్లు వచ్చాయి. ఇంకా ఎంతో ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు ఇక్కడ
చాలా చక్కగా పచ్చగా ఉండేది, అంతా అగ్రికల్చర్ ఫీల్డ్స్ ఉండేవి 10-15 సంవత్సరాల క్రితం. ఇప్పుడు అన్నింటినీ కొట్టేసి, చెట్లన్నీ కొట్టేసి ఇప్పుడు అన్నీ ఇండ్లు వచ్చేసాయి. 1 ఫ్లోర్, 2 ఫ్లోర్, 4 ఫ్లోర్ల బహుళంతస్తులు వచ్చాయి. అపార్ట్మెంట్లు డ్రాస్టిక్గా బిల్డర్స్ అందరూ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల అఫోర్డబుల్ హౌసింగ్ కోసం అపార్ట్మెంట్స్ కూడా కుప్పలు తెప్పలు వచ్చినాయి. సో ఇవన్నీ వచ్చిన తర్వాత వీటన్నిటిని నెసెసిటీస్, దీనికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటర్ బేసిక్గా తీసుకుంటే వాటర్ కానీ, లేకపోతే డ్రైనేజ్ సిస్టమ్ కానీ, లేకపోతే రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లేకపోతే ఫుట్పాత్. మీరు చూసుకుంటే హైవే పైన ఎక్కడ కూడా కనీసం ఫుట్పాత్ అనేది ఉండదు. బైక్ పైన వెళ్ళేవాడు, కారు పైన వెళ్ళేవాడు, నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళందరూ ఒకటే రోడ్ పైన వెళ్ళాలి, అది లేదు. స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, లేకపోతే ఈ స్ట్రీట్ లైట్లు కూడా ఎక్కడ ఉంటే అక్కడే ఉన్నాయి, మారుమూల ప్రాంతాల్లో లేకపోతే ఎక్కడెక్కడ ఉన్నా అక్కడ లేవు. స్ట్రీట్ లైట్స్ లేవు. సీసీ కెమెరాస్ ఉంటే మనం క్రైమ్ని ఒక స్థాయి వరకు మనం అరికట్టవచ్చు. సో ఆ సీసీ కెమెరాలు ప్లస్ స్ట్రీట్ లైట్తో సాయంతో, సో సీసీ కెమెరాలు అనేది అసలు ఎక్కడా లేవు. మెయిన్ రోడ్ మీద తప్ప మిగతా కాలనీస్లో పెద్ద ఎంకరేజ్మెంట్ లేకుండా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం గార్బేజ్ డిస్పోజబుల్ అయితే తడి చెత్త, పొడి చెత్త అనే మున్సిపాలిటీ మనం స్వచ్ఛ హైదరాబాద్ లేకపోతే స్వచ్ఛ మున్సిపాలిటీ అంటున్నాము. ఆ తడి చెత్త, పొడి చెత్త సెగ్రిగేట్ చేసే అవకాశం లేదు. అంతా కలిపి ఒకే చోట వేసి ఒక దగ్గర డంప్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ రోడ్లు ఊడవడం కానీ, క్లీన్నెస్ మెయింటెనెన్స్ కానీ ఇది లేదు. చెట్ల పెంపకం ఉంది. చెట్లు ఇంటి ముందు ఉంటే ఆకురాలుతుందని చెట్టు కొట్టేసే పరిస్థితి ఈ కాలంలో. సో వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలి. గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ చేయాలంటే ఇంకుడు గుంతలు తీయాలి, కమ్యూనిటీ ఇంకుడు గుంతలు కూడా తీయాలి. కాలనీస్లో, రోడ్ల పైన, అపార్ట్మెంట్లో, లేకపోతే పార్క్ స్పేసెస్లో వీటన్నిటిలో ఇంకుడు గుంతలు తీయాలి. సో అది ఆ పరిస్థితి లేదు. ఇవన్నీ ఎంతో సమస్యలతో కూడుకున్న మన మున్సిపాలిటీ. ఇన్ని రోజులు అంతకుముందు ఉన్న పాలకులు వాళ్ళ ఇష్టానికే ఉన్న పరిస్థితి, వాళ్ళ సంపాదన కానీ, వాళ్ళ ధ్యేయం కానీ తప్ప ఇంకో పట్టించుకునే పరిస్థితి లేదు. తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళకు లిమిటెడ్ స్కోప్, వాళ్ళకి సమస్య మీద డెప్త్గా అవగాహన ఉండదు. అంటే మనం ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ లేకుండా పోతే ఆఫీసర్స్ అనేది లిమిటెడ్ స్కోపే ఉంటుంది వాళ్ళకి పనిచేయడానికి. సో వాళ్ళు ఎక్కడ పడితే అది, ఏది పడితే అది, అవసరం ఉన్నా లేకున్నా వాళ్ళకి ప్రయారిటీ తెలియదు కాబట్టి అవి చేసుకుంటూ వస్తున్నారు. సో ఇవన్నీ ఈ యొక్క మున్సిపాలిటీని ఇవన్నీ అప్లిఫ్ట్ చేసుకోవాలంటే మనం ప్రజలతో అవేర్నెస్ తీసుకొచ్చి, ప్రజల్ని భాగస్వామ్యం చేసి, కాలనీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని భాగస్వామ్యం చేసి, అపార్ట్మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీని భాగస్వామ్యం చేసి, ప్లస్ లేకపోతే సీనియర్ సిటిజన్స్ భాగస్వామ్యం చేసి, మహిళల్ని భాగస్వామ్యం చేసి, వీళ్ళందరినీ ఒక తాటిపై తీసుకొచ్చి మనం వాళ్ళందరి ఇన్పుట్స్ తీసుకుంటూ వాళ్ళకి ఏం కావాలి బేసిక్ నెసెసిటీస్ అనేది చేసి, వాళ్ళకి కావాల్సిన దాంట్లో ఉన్న బడ్జెట్లో మనం చాలా చక్కగా నెక్స్ట్ 5 yearsలో ఒక మున్సిపాలిటీని మనం డెవలప్మెంట్ చేసుకోవచ్చు. దీనికి ఒక విజన్ అంటూ ఉండాలి. ఒక లీడర్ అనేవాడికి ఒక విజన్ ఉండాలి. ఎట్లా డెవలప్ చేయాలి, ఫైనాన్షియల్గా కంఫర్టబుల్గా ఉన్నాం, దేవుని దయ వల్ల మనకి డబ్బులకు ఇబ్బంది లేదు, లివింగ్కి కొదవలేదు. అట్ ద సేమ్ టైం మున్సిపాలిటీలో కంఫర్టబుల్గా మనీ ఉంది. ట్యాక్సెస్ రూపంలో దాదాపు 14 కోట్లు, ఆల్మోస్ట్ 20 కోట్లు సంవత్సరం బడ్జెట్ మున్సిపాలిటీ. 20 కోట్లతో చాలా చక్కగా చేయొచ్చు, మనం ఎంతో అభివృద్ధి చేయొచ్చు. ప్రజలు కట్టే డబ్బు ప్రజలకి మనం పర్ఫెక్ట్గా కనుక ఎగ్జిక్యూట్ చేయగలిగితే, వాళ్ళకి పర్ఫెక్ట్ కనుక మనం అందియగలిగితే ఈ మున్సిపాలిటీ రూపురేఖలు ఖచ్చితంగా మనం రానున్న కాలంలో మేము ఏదైతే విజన్ చేస్తున్నామో, ఏదైతే డ్రీమ్ చేస్తున్నామో, అయితే ఇమాజిన్ చేస్తున్నాం మున్సిపాలిటీ ఉండాలని ఖచ్చితంగా చేయొచ్చు. గవర్నమెంట్ కాన్సెప్ట్స్ చాలా వరకు మనకు పై స్థాయిలో డబ్బులు ఉన్నప్పటికీ కూడా కింది స్థాయి వ్యక్తులు కరప్షన్కి పాల్పడడమో లేకపోతే మనం అనుకున్న విజన్ని తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అట్లాంటిది ఫిర్జాది కూడా మున్సిపాలిటీలో జరగకుండా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారు అండి? ఒక ఇల్లు పర్మిషన్ కోసం ఒక ఇండిపెండెంట్ హౌస్ ఉంది, లేకపోతే ఓపెన్ ప్లాట్ ఉంది, బిల్డింగ్ పర్మిషన్ పోతే అది నెలలు తిరగాలి. నెలలు తిరిగి వాళ్ళ చుట్టూ ప్రదక్షిణ చేసి ఎవరో ఒక నాయకుని పట్టుకొని ఆయనకి ఎంత ముట్టే చెప్తే కానీ ఒక బిల్డింగ్ పర్మిషన్ వచ్చే అవకాశం లేదు. ఉన్న ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ పైన ఒక ఫ్లోర్ వేసుకోవాలంటే, 2 ఫ్లోర్లు వేసుకోవాలంటే రకరకాల క్వశ్చన్లు, రకరకాల ఏమన్నా బెదిరింపులు, రకరకాల రూల్స్ వస్తాయి. అంటే ఏం పర్మిషన్ లేకుండా ఎంత ఇల్లు కట్టుకున్నా అడిగేవాళ్ళు లేదు. బట్ ఒక పర్మిషన్ తీసుకోవాలి, నేను ఇల్లు కట్టుకోవాలంటే 100 క్వశ్చన్స్, 100 రూల్స్, 100 రెగ్యులేషన్స్. ఇవన్నీ ఎందుకు ఉండాలండి? పర్మిషన్ ఏం లేకుండా ఇల్లు కట్టుకుంటే అడిగేవాడు ఉంటాడు. పర్మిషన్ కట్టుకోవాలి, నాకు కావాలి, రూల్ ప్రకారం కట్టుకుంటాను, లేకపోతే ఉన్న ఇంటి పైన ఇంకో ఫ్లోర్ పెంచుకుంటా అంటే దానికి 1,00,000 క్వశ్చన్స్ రూల్స్ వస్తాయి. సో ఇవన్నిటిని కూడా ఓవర్కమ్ చేయాలి. ఆన్లైన్ ఉంది, ఇప్పుడు డిపిఎంఎస్లో ఆన్లైన్ అప్లై చేయాలి. ఆన్లైన్ అప్లై చేస్తే ఎందుకు వారం రోజులు తీసుకోవాలి పర్మిషన్కి, ఎందుకు నెలలు తీసుకోవాలి పర్మిషన్కి? 2-3 రోజుల్లో, 3-4 వర్కింగ్ డేల్లో మనం పర్మిషన్ ఇవ్వలేమా? డీమ్డ్ అప్రూవల్ ఇవ్వలేమా? లేకపోతే వాళ్ళకి ఇమ్మీడియట్గా సైట్ ఇన్స్పెక్షన్ చేసుకున్నాం, లేకపోతే రూల్స్ ప్రకారం ఉందా లేదా, బిల్డింగ్ బైలాస్ ప్రకారం ఎందుకు ఇవ్వకూడదు? మనకి ఎందుకు
ఒక విండో ఇండివిజువల్ పర్మిషన్స్ గురించి గతంలో కూడా చర్చలు జరిగాయి. ఎందుకు కస్టమర్ లేకపోతే సిటిజన్ ట్యాక్స్ పేయింగ్ సిటిజన్ ఎందుకు ఇబ్బంది పడాలి? అట్లాగే అట్ ద సేమ్ టైం హౌస్ ట్యాక్స్ విషయానికి వస్తే ఒక ఇల్లు ఏమో మనకి చాలా 1000 రూపాయలు 2000 ట్యాక్స్ కడతారు, పక్కన ఇల్లేమో 4-5 వేలు ట్యాక్స్ కడతారు. ఎందుకు ఈ డిఫరెన్స్? ఎందుకు అన్నింటినీ స్ట్రీమ్ లైన్ ఎందుకు చేయకూడదు? అన్నింటిని ఒక పద్ధతి ప్రకారం తీసుకురావడం, ఏదో ఒక సిస్టమ్, ఏదో ఒక మెథడ్ ఫాలో కావాలి. డబ్బులు ఇచ్చిన వాళ్ళకి హౌస్ ట్యాక్స్ తక్కువ వేయడం, డబ్బులు ఇవ్వని వాళ్ళకి హౌస్ ట్యాక్స్ ఎక్కువ వేయడం, ఇది కాదు కదా పద్ధతి. మొటేషన్ అంతే, మొటేషన్ జిహెచ్ఎంసీలో 0.01% మొటేషన్ అవుతుంది, అదే ఇక్కడ 0.5%. అంటే అక్కడికన్నా 5 రెట్లు ఇక్కడ ఎక్కువ ట్యాక్స్ పే చేయాలి. ఎందుకు? అది కూడా ఎందుకు ఉండాలి? తనే ఇల్లు కట్టుకుంటే, ఒక ఇల్లు కొనుక్కుంటే, పర్మిషన్ తీసుకున్న ఇల్లు మళ్ళీ కొనుక్కుంటే 20-30 వేలు 40-50 వేలు ఓన్లీ మొటేషన్ కోసం, పేరు మార్పిడి, మున్సిపాలిటీ కోసం అంత డబ్బులు కట్టాల్సి వస్తుంది. అది కూడా ఎందుకు చేయాలి? అది 0.01% జిహెచ్ఎంసీ లాగా ఎందుకు చేయబోతున్నాం? సో అదే ఒకటి ఉంది. సో మున్సిపల్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్ ఉంది. ట్రేడ్ లైసెన్స్ తీసుకునే వాళ్ళు ఎందుకు మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరగాలి? షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం మనం వాళ్ళకి లైసెన్స్ ఇవ్వచ్చు, ఫీజు కలెక్ట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం హోటల్స్, రెస్టారెంట్ వాళ్ళకి, సో వీళ్ళందరికీ అంతెందుకు ఒక నల్ల కనెక్షన్ అప్లై చేయాలంటే లక్షల లంచాలు ఇచ్చుకోవాలి. ఆ అవసరం ఎందుకు రావాలి? 1000 లంచాలు ఎందుకు అవసరం కావాలి? గవర్నమెంట్ 100 రూపాయలకే ఒక నల్ల కనెక్షన్ ఇవ్వాలి. అట్లాగే అపార్ట్మెంట్స్కి కూడా మినిమం టారిఫ్. అపార్ట్మెంట్కి ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేయడం పోతే మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళు ఒక ఫ్లాట్ 70,000-80,000 వేలు పే చేయమంటున్నారు. ఒక 10 ఫ్లాట్లు ఉంటే 7 లక్షలు, 20 ఫ్లాట్లు ఉంటే 14 లక్షలు. అట్లా ఎందుకు అంత వ్యత్యాసం? ఎందుకు? ఇండిపెండెంట్ హౌసింగ్ 100 రూపాయలు, అపార్ట్మెంట్ వాళ్ళకి 70,000, ఇంత వ్యత్యాసం ఎందుకు? దీన్ని ఒక రెగ్యులరైజ్ చేయలేము. గవర్నమెంట్కి రిప్రజెంట్ చేసి, పెద్ద మనుషులకి మనం ఎక్స్ప్లెయిన్ చేసి, వీటన్నింటినీ కూడా ఒక స్ట్రీమ్ లైన్ చేస్తే, ఇక్కడ వేరే అపార్ట్మెంట్స్ ఉన్నాయి, వేరే ఇండిపెండెంట్ హౌస్లు ఉన్నాయి, విచ్ రిక్వైర్డ్ వాటర్కి తాతాలాడిపోతున్నారు, నీళ్ళకి మంచినీళ్ళు లేక. ఇన్ని రోజులు మురికి నీళ్ళ ట్యాంకర్లు వాడేవాళ్ళు. ఉప్పల్ చెరువు పక్కనో లేకపోతే మూసి పక్కనో బోర్లు వేస్తే ఆ నీళ్ళే ట్యాంకర్లో 400 పెట్టి కొనుక్కునే పరిస్థితి. ఇప్పుడు ఏంటంటే గుడ్డిలో మెల్ల కనీసం ఒక మంచినీళ్ళు మెట్రో వాటర్ వర్క్స్ ట్యాంకరు సప్లై రీసెంట్గా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ వాటర్ కొంటున్నారు. సో ఇవన్నీ కూడా ఎందుకు ఒక పక్క ప్లాన్ ఎందుకు చేయం? మనం డ్రైనేజ్ మనకి ఎంత విస్తీర్ణం అనేది ఫిక్స్డ్, ఫిర్జాది కూడా మున్సిపాలిటీ బౌండరీస్ ఫిక్స్ అయింది. ఆ ఫిక్స్ అయిన దానికి మనం ఒక పైప్ లైన్ ప్లాన్ చేసుకొని దానికి 20-30 ఇయర్స్ పట్టి మనం ప్లాన్ చేసుకుంటే మళ్ళీ పైప్ వేయాల్సిన అవసరం లేదు. లాస్ట్ 4-5 ఇయర్స్ క్రితం వేసిన వాటర్ పైప్ లైన్లు ఇప్పటికి సరిపోవట్లేదు. లాస్ట్ 4-5 ఇయర్స్ వేసిన డ్రైనేజ్ సిస్టమ్ ఇప్పుడు సరిపోవట్లేదు. లాస్ట్ 4-5 ఇయర్స్ క్రితం వేసిన సీసీ రోడ్లు కానీ లేకపోతే మిగతా రోడ్లు కానీ ఈరోజు సరిపోవట్లేదు. ఒక్క ఫుట్పాత్ అంటూ లేదు, లేకపోతే ఒక చెట్టు అంటూ ప్రాపర్గా పెంచిన సందర్భం, ఎవరు బాధ్యత తీసుకొని పెంచిన సందర్భం లేదు. ఇవన్నీ కూడా మనం ఒక విల్ పవర్ ఉండి, ఒక విజన్ ఉండి, పబ్లిక్ పార్టిసిపేషన్తో, సిటిజన్ పార్టిసిపేషన్తో ఇవన్నీ చేసుకోలేము. ఖచ్చితంగా చేసుకోవచ్చు. మనం ఓన్లీ ఒక అంటే అవేర్నెస్ తీసుకురావాలి, పబ్లిక్లో ఎంకరేజ్ చేయాలి. వాళ్ళని ప్రాపర్గా ఇంకుడు గుంతలు తీసిన వాళ్ళకి ట్యాక్స్ రిబేట్ ఇవ్వాలి, ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వాలి. ప్రాపర్గా చెట్లు పెంచిన వాళ్ళకి పిలిచి ఒక దండ వేసి, ఒక షాల్వ వేసి సన్మానం చేస్తే ఎంకరేజ్మెంట్, అది పెద్ద ఎంకరేజ్మెంట్ కదా. ఒక కాలనీ మంచి చక్కగా పచ్చగా అన్నీ ఉండి ఇంకుడు గుంతలు తీసుకొని ఉంటే కాలనీకి ఒక మంచి బెస్ట్ అవార్డు మున్సిపాలిటీ నుంచి ఇవ్వకూడదా? ఇవన్నీ ఇస్తే ఒక కాలనీ నుంచి ఇంకో కాలనీ పోటీ వాతావరణం వస్తుంది. అట్లాగే ఒక కాలనీలో ఉండే ఒక ఎలక్షన్ బట్టి ప్రెసిడెంట్, సెక్రటరీ, అసోసియేషన్ ఒక కాలనీలో చేస్తే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఒక కాలనీకి ఇంకో కాలనీ పోటీ వాతావరణం వచ్చి మా కాలనీ బాగుండాలంటే మా కాలనీ బాగుండాలి, కాంపిటేటివ్ స్పిరిట్ వస్తుంది, హెల్దీ స్పిరిట్ వస్తుంది. సో అఫీషియల్గా ఆ బాడీని మనం రికగ్నైజ్ చేసి ఏదైనా మీటింగ్స్కి వాళ్ళని అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీని పిలిచి అవన్నీ చేయలేము మనం. సో ఇవన్నీ కూడా చేయొచ్చు. పబ్లిక్ పార్టిసిపేషన్తో, ప్రజల పార్టిసిపేషన్తో ఎన్ని కార్యక్రమాలు చేయొచ్చు. డొనేషన్ ఇచ్చే వాళ్ళు కూడా కావాల్సినంత మంది ఉన్నారు. మీ కాలనీకి ఏదైనా ఒక 3 గార్డ్స్ ఇమ్మంటే డొనేషన్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మీ కాలనీకి సంబంధించి ఏదైనా పబ్లిక్ యూటిలిటీ కోసం ఏదైనా కావాలి అంటే డొనేట్ చేసి టాయిలెట్స్ కానీ, చెట్లు పెంచడం కానీ, లేకపోతే ఇంకేదైనా సరే ఎంతమంది రెడీగా లేరు. మన కమ్యూనిటీ వినాయక చవితి వస్తే లక్షలు డొనేషన్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. లేకపోతే ఏదైనా పండుగ వస్తే 1000 పెట్టి డొనేషన్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అంటే మన కాలనీ అభివృద్ధి కోసం మనకి ఏదైనా చేయడానికి పక్కింటోళ్ళకు మంచి సాయం చేసే వాళ్ళకి లేరా? ఇవన్నిటితో పాటు ఎడ్యుకేషన్ కూడా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి మన దగ్గర. గవర్నమెంట్ స్కూల్స్ని అప్లిఫ్ట్ చేయాలి, వాటికి సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్. మున్సిపల్ స్కూల్స్ని కూడా ఇక్కడ అరేంజ్ చేసే ఆలోచన. స్కూల్ ఉంది, పిర్జాది కూడా స్కూల్ ఉంది. ఇక్కడ స్కూల్స్కి ఇబ్బంది లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇబ్బంది. లైక్ ది ఫెసిలిటీస్ ఇన్ ద స్కూల్స్ ఫర్ గర్ల్స్, మీకు తెలుసు ఇల్లిటరసీ ఎక్కువ అయిపోతుంది గర్ల్స్. మంచి టాయిలెట్స్ ఇవ్వచ్చు వాళ్ళకి,
మంచి ఫెసిలిటీ ఇవ్వచ్చు. మిడ్ డే మీల్కి మంచి డైనింగ్ హాల్ వచ్చు, వాళ్ళకి టేబుల్ చైర్లు బాగా చక్కగా ఇవ్వచ్చు, మంచి ఫ్యాన్లు, మంచి వెంటిలేషను, మంచి క్లాస్ రూమ్స్, అవసరమైతే డిజిటల్ క్లాస్ రూమ్స్, అవసరమైతే కంప్యూటర్స్, ఇవన్నీ పెట్టి గవర్నమెంట్ స్కూల్స్ కూడా కార్పొరేట్ స్కూల్స్ స్థాయిలో కూడా తీసుకురావచ్చు. సో మనకు వేల కొద్ది ఫీజులు, లక్షల కొద్ది ఫీజులు పే చేస్తేనే ఎడ్యుకేషన్ అనేది లేదు. గవర్నమెంట్ టీచర్స్ చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు, అందరూ అందుబాటులో. ఈరోజు పిల్లల్ని లక్షల కొద్ది డొనేషన్లు కట్టి చదివించడానికన్నా డబ్బులతో ఇల్లు కొని వచ్చామన్న అభిప్రాయాన్ని కూడా పేరెంట్స్ వస్తున్నారు. ఇప్పుడు మనందరము గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాము, మా ఏజ్ వాళ్ళందరం గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని చక్కగా ఉండి, మా ఫాదర్ గవర్నమెంట్ టీచరే, మా ఫాదర్ చెప్పే స్కూల్లో నేనే చదువుకొని ఇట్లా పై వచ్చాం. మనం మంచి చెడు ఈరోజు ఒక కంఫర్టబుల్ పొజిషన్లో ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వచ్చాం మనం. సో ఆ స్థాయిలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఖచ్చితంగా అంటే మంచి సానబట్టి రాటుదేలి ఉంటారు. వాళ్ళంతా ప్రతిదీ మంచి చెడుకు, లేకపోతే ఎండకు, వానకు, గాలికి, అన్నిటికీ కష్టజీవులు తట్టుకొని నిలబడే శక్తి సామర్థ్యం మనలో ఉంటుంది. ప్రైవేట్ కాన్వెంట్లో చదువుకున్న వాళ్ళకి అది తగ్గిపోతుంది, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ లాగా. సో అవన్నీ మనకు ఒక విజన్ ఉండి, మనకు ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంది, ఎగ్జిక్యూషన్ విల్ పవర్ ఉంటాయి, ఇవన్నీ చాలా చక్కగా చేయొచ్చు. That's true. What about the municipal parks you're going to plan in this area? యా అండి, చాలా మందికి చెప్తాను నేను, ఏదైనా కాలనీలో ఒక పార్క్ ఉందంటే అక్కడ గుడి కట్టడము, లేకపోతే ఇంకేదైనా చేయడం, గుడితో పాటు దాన్ని కూడా చక్కని పార్క్ కనుక చేస్తే పిల్లలు ఆడుకోవడానికి, పెద్ద మనుషులు అక్కడ ఈవినింగ్ కూడా గడపడానికి ఆ పచ్చని వాతావరణం కనుక తీసుకొచ్చి, ల్యాండ్స్కేప్ తీసుకొచ్చి, మంచి చైర్లు వేసి, అవసరమైతే జాయింట్ ట్రాక్ లాంటిది ఏమన్నా పెట్టి, అవసరమైతే చిల్డ్రన్ ప్లే ఏరియా, వాకింగ్ ఏరియాలు కానీ ఇవన్నీ కానీ పెట్టి చేసి దాన్ని చక్కగా మెయింటెనెన్స్, ఆ మెయింటెనెన్స్ కూడా పక్కన ఉన్న కాలనీ వాళ్ళకు, లేకపోతే ఒక ఎంప్లాయీని పెట్టి అక్కడ వాటర్ ఫెసిలిటీ ఇచ్చి మెయింటెనెన్స్ చేస్తే, ఒక 60 కాలనీలు ఉంటాయి, 60 కాలనీలో 60 పార్కులు కనుక మనం డెవలప్ చేస్తే, ఏ కాలనీ వల్ల ఆ కాలనీ సాయంత్రం పూట చక్కని సేద తీయడానికి అంతా వచ్చి పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఫోన్లు చూడడం, కంప్యూటర్ చూడడం, ట్యాబులు చూడడం తప్ప పబ్లిక్ స్పేస్లో ఒక గ్యాదరింగ్ అంటూ లేకుండా పోయింది. ఎప్పుడో వినాయక చవితికో, దసరాకో, ఏదో పండగ ప్లేస్లో తప్ప మిగతా సందర్భాల్లో ఒక పక్కింటి శరీరానికి అసలు పని పెట్టట్లేదు, శరీరానికి పని పెట్టట్లేదు. రోడ్ల మీద నడుద్దామంటే యాక్సిడెంట్లు అయ్యే పరిస్థితి ఉంది. ఏ బైక్ వాడు వచ్చి గుద్దిపోతాడో, లేకపోతే ఏ కార్ వాడు వచ్చి యాక్సిడెంట్ చేస్తాడో. పిల్లలు సైకిల్ దొక్కుదామంటే రోడ్ల మీద పంపించే పరిస్థితి లేదు. మనం సైక్లింగ్ చేయాలి, పిల్లోడు స్విమ్మింగ్ చేయాలంటే ఒక ఈత కొలను కూడా లేదు మన దగ్గర. స్విమ్మింగ్ పూల్, ఒక మంచి పెద్ద పార్క్లో ఒక స్విమ్మింగ్ పూల్ కట్టలేమా మున్సిపాలిటీ తరఫున, దాన్ని మెయింటైన్ చేయలేమా? ఒక మంచి షటిల్ కోర్టులు కట్టలేము, దాన్ని మెయింటైన్ చేయలేమా? మంచి పార్కులు చేసి వాటిని మెయింటైన్ చేయలేమా? ఇవన్నీ కూడా చేయొచ్చు. ఎందుకు చేయలేదు? ఇంతమంది ఇంతకన్నా ముందున్న లీడర్లు ఒక విజన్ అంటూ ఉండదు, వాళ్ళకి ఒక ఐడియాలజీ ఉండదు, కాబట్టి వాళ్ళు చేయలేకపోయారు. బట్ మనం వస్తే, మనం చేస్తే, ఒక ఐడియాలజీ ఉన్న ఒక గేటెడ్ కమ్యూనిటీ ఎట్లయితే చేయగలము, ఒక విల్లా ప్రాజెక్ట్ ఎట్లయితే చేయగలము, అదే దాంట్లో గేటెడ్ కమ్యూనిటీ 20 ఎకరాలు. సిన్స్ యు ఆర్ ఆల్రెడీ బీన్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ కన్స్ట్రక్షన్ కాబట్టి మీకు ఇది మ్యాటర్ కాదు. సో ఇంత పెద్ద మున్సిపాలిటీ కూడా గేటెడ్ కమ్యూనిటీ లాగా భావించి ప్రతి ఫ్యూచర్ ఎక్కడెక్కడ గ్రీన్ స్పేస్ ఎక్కడ ఉండాలి, పార్క్ ఎక్కడ ఉండాలి, స్విమ్మింగ్ పూల్ ఎక్కడ ఉండాలి, ప్లే ఏరియా ఎక్కడ ఉండాలి ఏందనేది ఒక విజన్తో అన్ని డెవలప్ చేయొచ్చు బ్రహ్మాండంగా. ఎందుకు చేయలేము? మనం ఖచ్చితంగా చేయగలం. రైట్, కమింగ్ టు ద సెక్యూరిటీ ఆఫ్ ఫిర్జాదిగూడ పీపుల్, పోలీస్ పెట్రోలింగ్ కానీ ఇది ఎంతవరకు ఉందంటారు ఇక్కడ? అండి, యాజ్ పర్ యాజ్ అంటే పోలీస్ స్టేషన్ ఈజ్ కన్సర్న్, అంతకుముందు ఉప్పల్లో భాగంగా ఉండే లాస్ట్ 5, 6 years, 7, 8 years బ్యాక్ మేడిపల్లి సపరేట్గా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే మేడిపల్లి ఇప్పుడు కొత్తగా బిల్డింగ్ కూడా, వాళ్ళకి ఒక బిల్డింగ్ వచ్చింది మేడిపల్లి పోలీస్ స్టేషన్ బ్రహ్మాండంగా. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇబ్బంది లేదు, మంచి ఆఫీసర్స్ ఉన్నారు, మంచి స్టాఫ్ కూడా ఉన్నారు ఇక్కడ. వాళ్ళు చక్కగా పెట్రోలింగ్ చేస్తున్నారు, బైక్ పైన కానీ లేకపోతే ఇన్నోవాలో కానీ పెట్రోలింగ్ నడుస్తుంది రెగ్యులర్గా. బట్ సీసీ కెమెరాలు కనుక ఇంప్రూవ్ చేయగలిగితే ఇంకొంచెం పోలీస్ వాళ్ళకి ఇంకొంచెం సేఫ్, అంటే ఎక్కువ చేయగలరు. ఈ సీసీ కెమెరాలన్నీ పోలీస్ స్టేషన్కి అనుసంధానం చేస్తే వాళ్ళు కూడా ఐ వాచ్ చేయడం జరుగుతుంది. ఇన్సిడెంట్ జరిగినప్పుడు లేకపోతే జరగకముందు కానీ ఏమన్నా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. లా అండ్ ఆర్డర్ ఇస్ పర్ఫెక్ట్, ఎట్లాంటి ఇష్యూస్ ఉండవు, ఎట్లాంటి గొడవలు ఉండవు, ఎట్లాంటి దాడి దోపిళ్ళు ఉండవు, ఎట్లా ఉండదు. ఫిర్జాదిగూడ మున్సిపాలిటీ ఈజ్ ది బెస్ట్ ఇన్ ద ఆస్పెక్ట్ ఆఫ్ ది లా అండ్ ఆర్డర్, సేఫ్ అండ్ సెక్యూరిటీ. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఫిర్జాదిగూడ మున్సిపాలిటీ ప్రజలకు మీరేం చెప్పదలుచుకుంటున్నారు? అండ్ ఫిర్జాదిగూడ మున్సిపల్ ప్రజలు ఒక అవేర్నెస్ ఉన్నవాళ్ళు, అంతే ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నవాళ్ళు, రకరకాల ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉపాధి కోసం లేకపోతే ఉద్యోగాల కోసం
వాటి కోసం వీటి కోసం ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఇక్కడ లివబుల్ కండిషన్ ఉండాలి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, చక్కటి వాతావరణం ఉండాలి అని చెప్పి కోరుకునేవాళ్ళు. సో వీళ్ళందరూ ఒక మంచి పరిపాలన కూడా కోరుకుంటున్నారు, మంచి లీడర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఉన్న పాత లీడర్లు, పాత తరం అవన్నీ ఎరాడికేట్ అయ్యి కొత్త తరం, ఒక కొత్త లీడర్షిప్ రావాలని చెప్పి కోరుకుంటున్నారు. దాంట్లో భాగంగానే మామూలుని ఎక్కడికి పోయినా ప్రజలందరూ ఇక్కడ ఆశీర్వదిస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. మేమున్నాం మీ 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 పైన నీ ముందు, నీ వెనకాల నేను ఎంకరేజ్ చేస్తాం, మేము నీకోసం పని చేస్తామని చెప్పి ఫిర్జాదీగూడ ప్రజలు ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నా. మా యొక్క ఎంకరేజ్మెంట్, వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు కావాలని చెప్పి కోరుకుంటున్నా. ఇట్లాగే సపోర్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా మున్సిపాలిటీని చాలా చక్కగా అభివృద్ధి చేయొచ్చు, చాలా బాగా అప్లిఫ్ట్ చేయొచ్చు అని ఆస్కారం ఉంది. Thank you so much, Venkat Reddy garu, for putting your valuable time for the sake of SSB channel. Jakka Venkat Reddy garu, being a managing director of AV Constructions and also who is into TRS party, and ఇంకోవైపు ఇప్పుడు ఫిర్జాదీగూడ పంచాయతీ నుంచి ఫిర్జాదీగూడ మున్సిపాలిటీగా మారి 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటిదాకా మున్సిపల్ ఎన్నికలు ఇక్కడ జరగలేదు. మొదటిసారిగా జరుగుతున్న నేపథ్యంలో ఆయన శ్రేయభిలాషులు కానివచ్చు, అభిమానులు కానివచ్చు, అనుచరులు కానివచ్చు, ఆయన ఇష్టపడే ఫిర్జాదీగూడ మున్సిపల్ ప్రజలు ఆయన ముందుండి నడిపిస్తూ ఉంటున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిస్తే కంపల్సరీ ఒక కన్స్ట్రక్షన్, ఒక అపార్ట్మెంట్ని కానీ ఒక విల్లాని కానీ ఎంత శ్రద్ధతో మేము కన్స్ట్రక్ట్ చేస్తామో అంతే శ్రద్ధతో ఫిర్జాదీగూడ మున్సిపాలిటీని కూడా ఒక అద్భుతమైన ప్లేస్గా చిత్రీకరిస్తాం. పార్క్స్ కానివ్వచ్చు, లేకపోతే ఆల్రెడీ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, వాటిల్లో పిల్లల కోసం టాయిలెట్స్ కానివ్వచ్చు, పార్కుల్లో మంచి ల్యాండ్స్కేప్ కానివ్వచ్చు, జాగింగ్ ట్రాక్స్ కానివ్వచ్చు, సీనియర్ సిటిజన్స్ కూర్చోవడానికి మంచి ప్లేస్ కానివ్వచ్చు. ఇక మా ఫిర్జాదీగూడ మున్సిపల్ ప్రజలు కూడా డబ్బులు డొనేట్ చేయడానికైనా లేకపోతే వస్తువులు డొనేట్ చేయడానికైనా ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. అంత మంచి మనసున్న ప్రజలు అని చెప్తున్నారు. సో ఒక బ్యూటిఫుల్ సిటీగా దీన్ని మార్చాలి, హైదరాబాద్ సిటీలో ఇంకో బ్యూటిఫుల్ సిటీగా ఈ ఫిర్జాదీగూడ మున్సిపాలిటీని తీర్చిదిద్దాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. దిస్ ఈస్ అన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ ఏవీ కన్స్ట్రక్షన్స్ MD Jakka Venkat Reddy గారితో, and also he is going to participate in municipal elections. Thank you so much for watching.